100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో డే 26. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి ఫేక్ లింక్స్ అనమాట. మనకి ఈరోజు రేపు చూస్తే ఏ సర్వీస్ నుంచి అయినా ఇదర్ ట్రస్టెడ్ కావచ్చు, ఫేక్ యూఆర్ఎల్స్ కావచ్చు, ఏవైనా సరే షార్ట్ అండ్ ఫామ్లో వస్తాయి. ఈ షార్ట్ అండ్ ఫామ్లో వచ్చిన యూఆర్ఎల్స్ ఏవైతే ఉంటే మనకి ఈమెయిల్కి వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే అది కంటెంట్ చూసి అది జెన్యున్ కంటెంట్ అనుకుని ఏం చేస్తాము, ఇమీడియట్గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తాము. ఆ లింక్ అనేది హ్యాకర్ లింక్ అయితే ఆబ్వియస్గా మన సిస్టము, మన బ్రౌజర్, మన అకౌంట్స్ అన్నీ కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అందుకేంటంటే ఈమెయిల్లో మనకి ఏదైనా లింక్ వచ్చింది లేదా మొబైల్లో ఒక లింక్ వచ్చింది అంటే అది షార్ట్ అండ్ ఫామ్ లింక్ అయితే ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేయొద్దు. ఓకే, ఆ లింక్ తీసుకెళ్ళి వ్యాలిడేటర్స్ ఉంటాయి. ఒక షార్ట్ అండ్ ఫామ్ ఏదైనా ఒక యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ని వ్యాలిడేట్ చేసి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తా. ఆ పర్టికులర్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈ లింక్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అది జెన్యునా కాదనేది మనకు తెలుస్తుంది అనమాట. మనకు వచ్చే ఈమెయిల్ అడ్రస్ తాలూకా సోర్సు అండ్ ఆ పర్టికులర్ యూఆర్ఎల్ సేమ్ అయితేనే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే, లేకపోతే 100% అటువంటి లింక్స్ని క్లిక్ చేయకపోతే బెటర్. చేశారా మీ డేటా మొత్తం మీకు తెలియకుండా పోతుంది. ఓకేనా? అది